ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్కి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో సిచ్యువాన్ ప్రావిన్స్ అని ఒకటి ఉంటుంది చైనాలో. ఇందులో వాళ్ళు ఏంటంటే ఒక బంకర్ ఇప్పుడు తవ్వింది కాదు, అది మావో జెడాంగ్ 50 years బ్యాకే ఒక పెద్ద బంకర్ తవ్వి ఆ బంకర్లో అణ్వాయుధాలు నిల్వ చేయడం జరిగింది. కానీ రీసెంట్ ఇప్పుడు అమెరికా శాటిలైట్ పిక్చర్ చూపించేది ఏంటంటే ఈ సిచ్యువాన్ ప్రావిన్స్ లో అరుణాచల్ ప్రదేశ్ కేవలం 150-100 కిలోమీటర్ల దూరంలో పింటాంగ్ జెటాంగ్ అనే వ్యాలీస్ లో వాళ్ళు న్యూక్లియర్ మిసైల్స్ పెడుతున్నట్టు తెలుస్తుంది. అందులో డాంగ్ ఫెంగ్ 41 లాంటి ఐసీబీఎం ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ని సీలోస్లు అంటే గొట్టాల్లో అక్కడ పెట్టినట్టు, అంటే రెడీ టు యూజ్ అన్న టైప్ లో అక్కడ పెడుతున్నట్టు తెలుస్తుంది. కొన్ని అంటే డజన్ల కొద్ది అణ్వాయుధాలను అక్కడ మోహరించడం జరిగిందని తెలుస్తుంది. ఎందుకంటే అది భారతదేశానికి వ్యతిరేకమే కాదండి. ఇప్పుడు ఏంటంటే ట్రంప్ గవర్నమెంట్, ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ వీటి నుంచి మనకు వస్తున్నాయి భారతదేశానికి వ్యతిరేకంగా అణ్వాయుధాలు మోహరిస్తున్నారని. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది భారత వ్యతిరేకంగా న్యూక్లియర్ అణ్వాయుధాలు మోహరించడం కాదు, చైనా యొక్క మావో జెడాంగ్ నుంచి కూడా అది వస్తుంది. కాకపోతే ట్రంప్ భారత్ చైనాల మధ్య గొడవ పెట్టడానికి ట్రై చేస్తున్నాడని తెలుస్తుంది, అందులో భాగం. కానీ